తప్పుల తడగ్గా ఉన్న కులగణనను తప్పుల తడగ్గా ఉన్న కులగణనను ఎస్సీ వర్గీకరణను ఎస్సీ వర్గీకరణను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమలు చేస్తాం అంబేద్కర్ ఆలోచన విధానం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమలు చేస్తాం అంబేద్కర్ ఆలోచన విధానం అమలు చేస్తాం అంబేద్కర్ ఆలోచన విధానం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులగరణ మరి ఎలా తప్పులు తడకగా మరి ప్రతి గ్రామంలోనూ ఆ లిస్టును చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఏదో విధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలి, ఏదో విధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలన్న ఆతృతతో ఈరోజు మరి వర్గీకరణకి ఈ కులగరణ ఏదో విధంగా చేసి ముక్కుబడి చెల్లించాలన్నట్టుగా చూస్తున్నారు. ఎందుకంటే ఆది ఆంధ్ర అనేది ఒక 35 సంవత్సరాల కింద ఇచ్చే సర్టిఫికెట్లు ఇవాళ ఆది ఆంధ్రులు ఉన్నారా అనేసి యాచంట గ్రామ పంచాయతీలో 200 మందిని చూపించడం జరిగింది. అలాగే ఆర్యులు 100 మంది ఉన్నారన్నట్టుగా చూపించడం జరిగింది. ఈ ఆర్యులు అనేవాళ్ళు ఆది ఆంధ్రులు అనేవాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారనేది మాకు తెలియదు. మరి ఈ ఎస్సీలని మాలల్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అన్నదమ్ములుగా ఉండే మాలమాదిగల్ని విడపరచడానికి మాలలు ఎక్కువగా బాగుపడిపోయారనే విధంగా మరి క్రియేట్ చేసి అలాగే మాలు కొట్టుకునేలా చేశారు. మేము ఎలా బాగుపడ్డామో మాకు తెలియజేయండి అంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడు ఇవాళ కులగరణ చేస్తున్నారు. ఆ కులగరణలో కనీసం ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, అందులో గవర్నమెంట్ సెక్టార్లో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్లో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి. మేము మరి ఇదిగో దీని చేత మీకు ఈ రిజర్వేషన్ మరి కులగరణ ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాం, అలాగే మాదిగుల్లో ఇంత వెనకబడిపోయి ఉన్నారు అని ఒక మాకైనా తెలియాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ అదేమీ లేకుండా ఎక్కడ ఎస్సీ వర్గీకరణ చేయడమే ధ్యేయంగా పెట్టుకుని మరి ఈ తప్పుల తడకైనా ఈ కులగరణని మేము వ్యతిరేకిస్తున్నాం. దీని తక్షణం మరి ప్రభుత్వం సరి చేసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ మాల మహానాడు కాకుండా మాల మహానాడు చేసి ఆధ్వర్యంలో మరి ధర్నాలే కాదు రాష్ట్ర బంధులు కూడా మరి రానున్న రోజుల్లో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. కానీ దాని మీద ఎక్కడ స్పందన కనపడలేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరి దాని మీద మాకు ఈ కులగరణ మీద స్పష్టమైన మరి మాకు స్పష్టమైన బాధ్యత కనుక తీసుకుని మాకు భరోసా కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ధర్నా చేయడానికి కానీ రాష్ట్ర రోగులు చేయడానికి కానీ దేనికి కూడా వెనకాడమని మీ మీడియా సముఖంగా మరి అధికారులకు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో ఈ ఎస్సీలు అంటే ఏం చేయరు, ఆ ఇంటికాడే కూర్చుని ఉంటారు అన్న తీరుగా ఎంతో చులకనగా చూస్తున్నారు. మరి కానీ మరి చైతన్యం అంటేనే ఒక మాలల నుంచి వచ్చే విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామనేసి ఈ జేఏసీ ద్వారా మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రూపుల్లో కులగణన మీద ఎస్సీల యొక్క కులగణన మీద గ్రామ పంచాయతీల్లో జాబితాలు పెట్టారు. 12 లోపు వచ్చి సరి చేసుకోవాలని అక్కడక్కడ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో చూసాము. చూడడంతో దూర ప్రాంతాల నుంచి మాకు తెలిసిన వాళ్ళు గట్రా ఎగ్జిక్యూటివ్స్ ఫోన్ చేసి చూసుకోండి ఉద్దేశంతో నిన్న ఒకసారి పంచాయతీ దగ్గరికి వెళ్ళి మా ఆసన్న గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఒక నివేదిక చెక్ చేసుకున్నామండి. నివేదిక చెక్ చేసుకుంటే అసలు ఆ నివేదికలో చూస్తే అంత ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. నివేదిక పూర్తిగా తప్పులు తడక అవగాహన లేకుండా సర్వే చేసినట్టు. మా ఆసన్న గ్రామం ఉందండి, మా ఆసన్న గ్రామంలో సుమారు 3000 పైసలకు మంది మాలలు ఉంటారు. ఆ 3000 పైసలకు ఉన్న మాలల్లో కూడా ఆర్యన్ మాల, ఆది ఆంధ్ర మాల ఏంటి హిందూ మాల, క్రిస్టియన్ కింద విభజించి సుమారు 400 పైసలకు జనాన్ని విభజించి మా మాలలోనే తక్కువ చూపించారండి. ఏంటి మా పంచాయతీలోనే ఇలా జరిగిందా లేకపోతే ఇతర పంచాయతీలో జరిగిందా అని మేము దగ్గరలో ఉన్న వాళ్ళు అలకలకు ఫోన్ చేసిన దరిదాపులు చాలా గ్రామ పంచాయతీల్లో కూడా ఇటువంటి విషయమే చెప్తున్నారండి వాళ్ళు. దాని మీద మేము నిన్న తహసీల్దార్ గారికి వెళ్ళి వింతపత్రం కూడా సమర్పించేలాగా చేయాలని మేము అడిగాము. దాని మీద తహసీల్దార్ గారు కూడా మాకు కూడా ఇది పూర్తిగా క్లారిటీగా లేదు, మేము మళ్ళీ పైకి తెలియపరుస్తాము, ఇది మాకు కూడా అర్థం అవ్వట్లేదు అన్న ఉద్దేశంతో మాట్లాడారు. అయితే మేము ముఖ్యంగా ఈ మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఒకటండి,
ఏంటంటే అసలే ఈ కులగణన అనేది ఎప్పుడు జరిగిందో ఎవరు చేశారో కూడా మాకు ఇప్పటి వరకు కూడా తెలియదు. మరి అది ప్రభుత్వం ఎప్పుడు చేసిందన్న విషయము మాకు తెలియదు. చేసినా నిజంగా అవగాహన రాజ్యంతో అవగాహన లేకుండా కులగణన మరి జరిగారు. ఇప్పుడు ఆ కులగణన జరగడం వల్ల సుమారు మా ఒక్క గ్రామంలోనే 400 పైసీలకు మాలలో ఆర్యన్ మాల అరుంధుదని మా పూర్వీకుల నుంచి అసలు అరుంధుది ఆది ఆంధ్ర కానీ ఆర్యన్ మాల కానీ ఎవరో లేరు. ఇక్కడ అంతా మాల కులస్తులమే. మాలో తండ్రి ఏమో ఎస్సీ మాల, కొడుకేమో ఆది ఆంధ్ర మాల, లేదా ఇంకొకరేమో ఆర్యన్ మాల కింద విభజించారు. అసలు ఈ ఆర్యన్ మాల ఆది ఆంధ్ర లాంటి ఈ ప్రాంతంలో కూడా ఎక్కడా లేరు. అటువంటి దారుణంగా ఈ కులగణన చేశారు. మరి అవగాహన లేక మాకు మీడియా పరంగా ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నామండి. ఈ క్యాస్ట్ సర్వే ఎప్పుడు జరిగిందో ఎప్పుడు చేశారో మా గ్రామాలకు అయితే ఎప్పుడు వచ్చి క్యాస్ట్ సర్వే చేయలేదు. మరి అవగాహన లేని వారు చేయించారా లేకపోతే ఉద్దేశపూర్వకంగా మాల యొక్క సంఖ్యని తగ్గించడం కోసం ప్రభుత్వం వారు చేశారు. మాకు క్లారిటీ మాత్రం ప్రభుత్వం వారు క్లారిటీ ఇవ్వాలండి. దానివల్ల ఏంటంటే రాబోయే వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాస్ట్ సర్వే చేసి మాల యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మాలలో గణనీయంగా ఉన్న మాలల యొక్క సంఖ్యను తగ్గించడానికి ఇదొక ఎత్తుగళ్ళ చేశారన్నది మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అది ప్రభుత్వం వారికి మీ మీడియా పరంగా కూడా అడుగుతున్నామండి. రాబోయే రోజుల్లో ఇటువంటి కులగణన జరిగితే మా మాలలో నుంచి గణనీయంగా వర్గీకరణ విషయంలో గణనీయంగా నష్టపోయి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీ మీడియా పరంగా తెలియజేస్తున్నామండి. కాకపోతే ఒకటే, మీరు కులగణన చేయాలనుకున్నప్పుడు మీరు అవగాహన కలవ ఎలిజిబుల్ అర్హత ఉన్న వాళ్ళని గ్రామాల్లోకి స్వయంగా ఇంటింటికి పంపి క్యాస్ట్ సర్వే చేయండి. ఇప్పుడు ప్రజెంట్ జరిగిన ఈ క్యాస్ట్ సర్వే ప్రజెంట్ మా గ్రామంలో 190, ఒక ఆసండ్ గ్రామంలోనే 190% మందికి ఇప్పటికీ తెలియదు. పోనీ ఇలాగా సర్వీస్ జరిగినట్టు తెలియదు, ప్రదర్శించినట్టు కూడా తెలియదు. పోనీ ఇలా సర్వే నివేదికలు ప్రదర్శించాము, ఈ 12వ తారీఖు లోపు సరి చేసుకోండి అని ఏ రోజున కూడా మాకు టామ్ కానీ ఏమీ చేయలేదు. ఎవరికి ఈ రోజుకి కూడా మేము ప్రెస్ మీట్ అతి కొద్ది మంది కూర్చొని జేఏసీ వాళ్ళు కూర్చుని ఇది అందరికీ తెలియని ఒక ఉద్దేశంతో, అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క తప్పులు తెలియని ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసినాం. కాబట్టి ఇటువంటి పొరపాట్లు లేకుండా సమగ్రమైన కులగణన మా అవగాహన ఉన్నవారితో ఇంటింటికి వచ్చి క్లియర్గా చేయాలని కోరుకుంటున్నామండి. ఆచండ మండల మాల మహానాడు జేఏసీ ఈ అత్యవసర సమావేశం ఏంటంటే, ఈ ఎస్సీ వర్గీకరణకు సందర్భంగా ఈ కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమావేశంగా చేసి ఈ 12వ తారీఖు లోపు ఈ కులగణన తో లాస్ట్ ఇది మేము ఇచ్చాం, మీరు చూసుకోండి అని ప్రతి సచివాలయానికి ఈ కాపీలు పంపించారు. ఆ కాపీల్లో అన్నీ తప్పులు తడకగా ఉన్నాయి. ఎలా అంటే మాలలను మాదిగల కింద, మాదిగల మాలల కింద, మళ్ళీ ఆది ఆంధ్రులు లేరు. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆది ఆంధ్రులు అనేవాళ్ళు లేరు. ఆది ఆంధ్రుల కింద ఇలా రకరకాలుగా ఈ కులగణనం చేయటం వల్ల ఈ మాల మాదిగలకు ఎవరికైనా ఇది ఇబ్బందికరమైన ఇది. కులగణన చేయమండి కాదని మేము అన్నాం. కానీ ఏంటంటే ఈ కులగణనలో రకరకాల ఇది తప్పులు తడకలతో ఉన్నాయి. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రెవెన్యూ వాళ్ళ ద్వారా ఇంటింటికి వచ్చి సమగ్ర సర్వే చేసి, ఈ సమగ్ర సర్వేని ప్రతి ఇంటికి వచ్చి ఆ ఇంటి ఓనర్ చేత సంతకం పెట్టించుకొని ఈ సర్వే జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆచండ మండలి జేఏసీ తరపుని అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని మా మాల మహానాడు తరపున మేము ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళ ఈ కులగణన ఆల్రెడీ మేము ఇచ్చాం, దీన్ని చూసుకోండి, సర్వే మీ సచివాలయాల్లో మీకు ఇచ్చాం, దాన్ని బట్టే మీరు చూసుకోండి అని చెప్పారు. కానీ సచివాలయంలో మాకే తెలియదు ఇది ఎప్పుడు వచ్చిందనంటే, మేము ఇచ్చాం ఇంతవరకే, ఇది మీరు కరెక్టో కాదు మాకు తెలియదని రెవెన్యూ వాళ్ళకి ఇస్తే రెవెన్యూ వాళ్ళు అలా అని చెప్తున్నారు. అంచేత దీన్ని మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిపోర్ట్ చేస్తాం జిల్లా కలెక్టర్ ద్వారా అని మేము చెప్పడం జరిగింది. మేము నిన్న రిపోర్ట్ ఇస్తే వాళ్ళకి వినతి పత్రం సమర్పిస్తే జరిగింది. అంటే ఎక్కడ జరిగింది అనుకుంటారు? లోపం ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? లోపం జరగడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ పాత కులగణన చేసేసి దాన్నే తీసుకొచ్చి చేశారు తప్ప ఎవరు కూడా సర్వే చేసిన పాపాన్ని లేదు. ఎవరు ఇంటికి వచ్చి సర్వే చేసింది లేదు, రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరైనా. దాని గురించి అని మేము ఈ ఉద్యమం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో భాగంగానే ఆచండ మండలం నుంచి ఈ